హలో ఎవ్రీవన్. హాస్టల్ అంటే పురుగులు పుట్రలు పస్తులే కాదు, అప్పుడప్పుడు ఇలా ప్రేమలు కూడా ఉంటాయి. నా తమిళ ఫ్రెండ్ ఏదో ఫ్రూట్ తెచ్చింది, ఒలిచి నోట్లో పెడుతుంది సాల్ట్ రాసి. టేస్ట్ అయితే బాగుంది కానీ పేరు తెలీదు, చూడడానికి ఆరెంజ్ లా ఉంది. తమిళ్లో చాతుకుడి అంటారంట, ఏదో చాతుబడిలాగా. ఇంకా చూస్తే అది మోసంబి. ఈ వేరు వేరు భాషలతో చచ్చిపోతాం అసలు. చాలా ఎమోషనల్ గా మాట్లాడదాం అనుకుంటే తీరా చూస్తే వాళ్ళకి తెలుగు రాదు. ఇంకా చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి నథింగ్ అనేయడమే. ఈ భాషల బాధ ఎక్కడతో ఆగలేదు. డిన్నర్ కని పైకి వెళ్తే ఏముండని అడిగింది, అది బీరకాయ శనగపప్పు, అది ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు. తనేమో తమిళ్ లేదా అంటుంది. తీరా కిందకి రూమ్ కి వచ్చాక గూగుల్లో ఒకటి ఇమేజ్ చూపించింది, అప్పుడు అర్థమైంది తను కూడా బీరకాయనే అంటుందని. సరిపోయారు ఇద్దరును. ఈ రోజు ఏంటో నా తమిళ ఫ్రెండ్స్ అందరూ లైన్ కట్టారు. అలా ఆఫీస్ నుంచి రాగానే కింద ఇంకో తమిళ ఫ్రెండ్ ఎదురొచ్చి నా కాఫీకి వెళ్దాం అని పిలిచింది. ఏదో ఫోన్ లో కంటిన్యూస్ గా తమిళ్లో మాట్లాడుతుంది. ఆపమని చెప్పలేము, వినడానికి అర్థం కాదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? మన ఛానల్ ని ఫాలో అయ్యే వారికి మా ఫ్లోర్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఇక మా పీజీ ఆంటీకి చూసి భయం వేసి సర్దిస్తే ఫ్రిడ్జ్ అంతా నిండిపోగా 2 మూటలు వేస్టేజ్ వచ్చింది. పాపం ఫ్రిడ్జ్ ఎలా భరిచిందో ఏంటో. ఓకే బాయ్.